హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది మొన్న ఉగాది రోజు ఊళ్ళో అయితే వ్లాగ్ లాగా రికార్డ్ చేసినుండే మోత్కూర్లో ఉగాది ఫెస్టివల్స్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పేసి ఒక చిన్న వ్లాగ్ అయితే చేసినుండే. సో కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ మేము చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో ఉగాది ఫెస్టివల్ డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకుంటుండే, బట్ మోత్కూర్లో వచ్చేసరికి కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. హోల్ తెలంగాణ దసరాకి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో మోత్కూర్లో ఉగాది అట్లా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. మస్తు అనిపిస్తుంది మోత్కూర్లో ఉగాది అయితే. ఇంకా మేము ఎవ్రీ ఇయర్ అక్కడికి వెళ్ళి సెలబ్రేషన్ అయితే చేసుకుంటాం ఉగాది. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఉగాది మోత్కూర్లో. ఎందుకంత స్పెషల్ అంటే మీరే వీడియో చూడండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా మేము మార్నింగ్ లేచి క్లీనింగ్ అవంతా చేసుకున్న తర్వాత ఫస్ట్ దేవుడి దగ్గర దీపం ముట్టించేసి ఇంకా తర్వాత యశు పచ్చడి అదంతా ప్రిపేర్ చేసినుండే. ఇంకా భక్షాలు అవన్నీ చేసుకొని దేవుడికి ప్రసాదం పెట్టేసి మేము కూడా తీసుకొని ఇంకా గుడికి వెళ్ళడానికి అయితే ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాం అనమాట. సో అమ్మవారికి శారీ పెట్టాలన్నమాట, ఎవ్రీ ఇయర్ పెడతాము. సో అయితే నేను ఇక్కడ నుంచే శారీ తీసుకొని వెళ్ళినుండే అమ్మవారికి పెట్టడానికి అని చెప్పేసి. ఇంకా మేము ముత్యాలమ్మ టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇట్లా రెడీ అయ్యేసి కొన్ని పిక్స్ అయితే దిగేసి ఇంకా టెంపుల్కి స్టార్ట్ అవ్వడానికి అయితే ప్రిపేర్ అవుతున్నాం. ఈ శారీ అనమాట నేను అమ్మవారికి తీసుకున్నా. దీంతో పాటు ఒక బ్లౌజ్ పీస్ కూడా పెట్టాలి. సో ఇంకా తీసుకొని టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో మోత్కూర్లో ఉండే ప్రతి ఒక్క వాళ్ళ వెహికల్స్ని టెంపుల్ చుట్టూ తిప్పుతారనమాట. అదే ఇక్కడ స్పెషల్. మంచిగా డెకరేషన్ బొట్లు అవన్నీ పెట్టుకుంటారు వెహికల్స్కి, మంచిగా అనిపిస్తుంది. సో ముత్యాలమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ అమ్మవారికి బోనాలు కూడా తీసుకొని వస్తారనమాట. ఇదే స్పెషల్ అనమాట మోత్కూర్లో. ఉగాదికి బోనాలు ఏంటి అని చెప్పేసి అనుకోవచ్చు, బట్ మోత్కూర్లో ఇదే స్పెషల్ అనమాట. ఉగాదికి మంచిగా బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారు టెంపుల్ చుట్టూ తిరిగేసి. చాలా బాగా అనిపిస్తుంది. టెంపుల్ ఆపోజిట్లోనే పెద్ద బావి ఉంటుంది. వాటర్ అయితే ఫుల్గా ఉండే, ఫ్రెష్గా ఉండే, మంచిగా అనిపించింది. ఇంకా మేము వెళ్ళేసి అమ్మవారికి శారీ పెట్టేసి దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం సేపు అక్కడ మంచిగా దర్శనం చేసుకొని కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంకక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వేరే టెంపుల్కి అయితే వెళ్ళి అక్కడ వెహికల్ తిప్పామన్నమాట మాది. సో హై స్కూల్ అని ఉంటుంది అక్కడ చాలామంది చాలా వెహికల్స్ తిప్పుతారు, బట్ ఫుల్ క్రౌడెడ్గా ఉంటుంది అనమాట. అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు. మొత్తం యంగ్ జనరేషన్ పీపుల్ అంటే యూత్ అట్లా వాళ్ళు ఇంకా ఫుల్ రచ్చ ఉంటుంది అనమాట. ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీరు ఇట్లా చూడండి. మోత్కూర్ ఉగాది సెలబ్రేషన్స్ ఇన్ మోత్కూర్ అని చెప్పేసి కొట్టండి, ఫుల్ షార్ట్స్ వస్తాయి. ఎట్లుంటుందో ఇంకా మీకే అర్థమవుతుంది. ఎక్కడ చూసినా పోలీస్ వాళ్ళు చూడండి ఎట్లున్నారో. ఇంకా మేము ఈ టెంపుల్ దగ్గరకు వచ్చేసి మా కార్ని 3 రౌండ్స్ అయితే తిప్పేసి వెళ్ళాము. ఎక్కడ చూడండి పోలీస్ వాళ్ళు అయితే ఫుల్ సెక్యూరిటీ ఉండే, ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్ కూడా అవుతాయి అన్నమాట. ఎందుకంటే వెహికల్స్, ట్రాక్టర్స్, ఎడ్ల బండిలు, ఎడ్లకి కూడా సారా అట్లా తాగిపించి నడుపుతారంట. అవి కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటాయి అన్నమాట. ఫుల్ పీక్స్లు ఉంటుంది ఉగాది అంటే మోత్కూర్లో. ఇంకా మేము మా కారు ఆ టెంపుల్ చుట్టూ తిప్పేసి మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మా డాడీ వాళ్ళు కాల్ చేసినారు. ఇట్లా మా డాడీ వాళ్ళు కూడా వచ్చినుండే మా మామ వాళ్ళ ఇంటికి. సో మళ్ళీ వెళ్దాము టెంపుల్ దగ్గరికి అంటే సరే అని చెప్పేసి ఇంకా మేము మా డాడీ వాళ్ళతోని మళ్ళీ వెళ్ళినాం. సో ఈ హై స్కూల్ దగ్గర చెప్పాను కదా ఫుల్ వెహికల్స్ తిప్పుతారని, ఇక్కడ మేము లేట్గా వెళ్ళినాం. యాక్చువల్గా మధ్యాహ్నం టైంలో వెళ్ళుంటే మాత్రం పీక్స్లు ఉంటుండే. నేను ఇంకా చెప్పలేను ఎంతమంది పోలీస్ వాళ్ళు ఉన్నారో, మీరే చూడండి. అస్సలు వెహికల్స్ ఎట్లా తిప్పుతారంటే ఉన్న ప్లేస్లోనే దాన్ని గిరా తిప్పేస్తారు. ట్రాక్టర్స్, ఎడ్ల బండిలు, బైక్స్ అబ్బా ఘోరంగా తిప్పుతారనమాట. సో ఇది హై స్కూల్ అనమాట. ఇక్కడ మాత్రం పీక్స్లు ఉంటుంది ఉగాది అంటే. సో ఇంకా మేము మా డాడీ వాళ్ళతో వెళ్ళినాం. ఇంకా మేము వెళ్ళిన టైంకి పోలీస్ వాళ్ళు అందరినీ ఎలగొట్టేస్తున్నారు అనమాట బయటికి. సో అందుకే ఇట్లా ఉంది. యాక్చువల్గా అయితే ఇట్లా ఉండదు, ఫుల్ క్రౌడెడ్గా ఉంటుంది ఇక్కడ. ఇట్లా మా వెహికల్ మూవ్ అవడానికి కూడా స్పేస్ ఉండదు, బట్ పోలీస్ వాళ్ళు అందరినీ బయటికి పంపించేయడం వల్ల అక్కడ ఫ్రీగా ఉండి మేము ఇట్లా మా కార్ని ఇంకా తిప్పగలిగినాం. సో ఇంకా మా కార్ని ఇట్లా 3 రౌండ్స్ తిప్పేసి మేము ఇంకా మళ్ళీ వేరే అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళినాము. సో అక్కడికి వెళ్ళి ఇంకా హై స్కూల్లో తిప్పనియట్లేరు అని చెప్పేసి చాలామంది ఇక్కడికి వచ్చారనమాట, ట్రాక్టర్స్ వాళ్ళ వెహికల్స్ తీసుకొని. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ తిప్పారు, మంచిగా అనిపించింది. అక్కడ చూడలేకపోయినాం, కనీసం ఇక్కడైనా చూసాము అని చెప్పేసి. చూసినారా బండి మీద డ్యాన్స్ చేసుకుంటూ ఎట్లా వస్తున్నారో. ఒక్కరిద్దరు కాదు,
హోల్ మోత్కూర్ అట్లనే వైబ్ అవుతారు అనమాట ఉగాది రోజు. చూడండి ట్రాక్టర్ ఎట్లా తిప్పుతున్నారో. ఇట్లాంటి సినారియోలు అయితే చాలా కనబడతాయి ఉగాది రోజు. కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఇంకా ఫుల్ నాన్ వెజ్, మందు అన్నీ నడుస్తాయి అన్నమాట ఉగాది రోజు. మనం యాక్చువల్గా ఉగాది అంటే ఎట్లా పచ్చడి, ఉగాది పచ్చడి, భక్షాలు, మామిడికాయ పప్పు, పులిహోరన్నం ఇవి ఉంటాయి మనకు కామన్గా అంతటా. బట్ మోత్కూర్లో మాత్రం డిఫరెంట్ అనమాట. కోళ్ళు, మేకలు, మందు, సో ఇట్లా ఫుల్ నాన్ వెజ్ ఉంటుంది. మస్తు వైబ్ అవుతారు అనమాట ఫుల్. సో ఇంకా మేము కూడా లంచ్ చేసేసిన తర్వాత ఇంక ఇట్లా మా మామ వాళ్ళ ఇంటికి వచ్చి కొంచెం సేపు చిల్ అయితే అయినాం అనమాట. మంచిగా ఫ్యామిలీతో అందరితో కలిసి డ్యాన్స్ వీడియోస్ చేసుకున్నాం, రీల్స్ రికార్డ్ చేసుకున్నాం. సో ఇట్లా కొంచెం సేపు మంచిగా చిల్ అయితే అయినాము. సో ఇది మా ఉగాది సెలబ్రేషన్స్ ఇన్ మోత్కూర్ అనమాట. ఒక చిన్న వ్లాగ్ లాగా అయితే రికార్డ్ చేసినుండే. సో ఈ వీడియో నచ్చినట్లయితే పక్కా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.